అధికారంలో లేకపోయినా జగన్ రెడ్డి అరాచకాలకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని. ఇంత పబ్లిక్ గా ఇంత బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నాను అంటే ఏంటిది? ఈ బెదిరించడం ఏంటి? ఫ్యాక్షనిజం, ప్రజాస్వామ్యంలో సైకోయిజం, ప్రజాస్వామ్యంలో ఏంటి దారుణం? బెదిరిస్తావా? ఇంత దారుణమా? లేకపోతే ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మాట్లాడే విధానం ఇదేనండి ప్రజాస్వామ్యంలో? అసలు ప్రజాస్వామ్యంలో ఈ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతే లేదు వైసీపీ వాళ్ళకి. అంటే బెదిరించడం అలవాటు అయిపోయింది. ప్రజలు కూడా తిరస్కరించడం ఒకసారి అలవాటు చేసుకున్నారు, వాళ్ళు అలవాటు చేసేసుకుంటారు. ఇదే విధానం ఉంటే తిరస్కరించడం అన్నది ప్రజలు కూడా అలవాటు చేసుకుంటారు. తెలుగు జాతి మీద, తెలుగు ప్రజల పైన ఇదో కక్ష కింద మొదలెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే పని మీద ఈ రాష్ట్రాన్ని ఆయన తిరస్కరించారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి జరగనివ్వకూడదు. అభివృద్ధి జరగనివ్వకుండా ఆపాలి అని అంటే వస్తున్న పెట్టుబడులు పెడుతున్న పెట్టుబడిదారుల్ని బెదిరించాలి, లేకపోతే ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, పెట్టుబడులు ఆగాలి. ఇదే ఆయన ఆలోచన. అంటే ప్రజలు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం అన్నది మంచిది కాదు. ఇటు ప్రజలకి మంచిది కాదు, ఆయనకు కూడా మంచిది కాదు. ఆయన జైల్లో ఉంటే ఉత్తమం, రాష్ట్రం బాగుంటది, ఆయన బాగుంటాడు. ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించి చెప్తా ఉన్నాం. వ్యక్తిగతంగా మాకే ఉంటుంది ఆయన మీద. తెలుగు జాతి బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఆయన జైలుకి వెళ్ళిపోవడం మంచిది. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఒక అభద్రతా భావం అనేది వాళ్ళకు ఉండదు.